శ్రీ మోదకొండమ్మ తల్లి జ్యోతిష్యాలు, స్త్రీ పురుష వశీకరణం, లక్ష్మీ వశీకరణం, ఇంకా స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా వాక్ సిద్ధి, మంత్రసిద్ధి పొందిన ధనప్రాప్తి వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ మంజునాథ్ గారు, శ్రీ మోదకొండమ్మ తల్లి జ్యోతిష్యాలు. ఇదే ప్రియా చౌదరి గారిని డిబేట్ కి పిలిస్తే మీరు కూర్చుంటారా? అంటే ఇన్నేళ్ల నుంచి కూడా వీరరాఘవరెడ్డి ఏ ఒక్కరికి తెలియని వ్యక్తి మొన్న చిలుకూరి బాలాజీ ఆ విషయంలో చూడకూడని స్థితిలో రంగరాజన్ గారిని మేము చూడటం, ఆయన ఉండకూడని స్థితిలో ఉండటం, మా చేతిలో ఉన్న ఫోన్ లాక్కునే ప్రయత్నంలో రంగరాజన్ గారు మా మీదకు దుమ్ము. అంటే మీరు షూట్ చేశారు అక్కడ? అంటే డోర్ మేము బలవంతంగా తెరిచే సమయానికి రంగరాజన్ గారు డోర్ వైపు వస్తున్నారు నడుచుకుంటూ. బోసిమలతో, కింద పంచలేదు, పైన టీషర్ట్ మాత్రమే ఉంది. ఒక ఇద్దరు మహిళలు ఉన్నారు. 5 నుంచి 7 సెకండ్ల మధ్యలో షూట్ అయి ఉండొచ్చు నా మొబైల్. అదే కింద పడిపోయింది ఆ ఫోన్. జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడని చెప్పేసి వీటన్నిటికీ సమాధానం. ఇప్పుడు ఇవన్నీ ఆరోపణలు, ఇదంతా డ్రామా, ఇదంతా చిత్రీకరించి మరి దుష్ప్రచారం చేస్తున్నాడు. చికెన్ తింటారు, మటన్ తింటారు, ఆయనకి మందు, మగువ ఇట్లాంటి అలవాట్లు ఉన్నాయి, మాంసం అలవాట్లు ఉన్నాయి. అక్కడ ఆ రోజు మేము చూసింది మాత్రం మగువును చూసాం, మద్యాన్ని చూసాం, మాంసాన్ని చూడలేదు. ఆ రోజు మేము ఉన్నంత వరకు చూసింది చెప్పగలిగామండి. ఇన్ని ప్రశ్నలను అడుగుతున్నారు కదా. ఆవిడ పేరు ప్రియా చౌదరి, ఆ చెల్లెమ్మ మరి అక్క అవుతారు. ఆ సోదరి నన్ను ఒకసారి అడగండి మీరు. అమ్మ 7వ తేదీ దాడి జరిగితే ఆయన 8వ తేదీ కంప్లైంట్ ఇచ్చారు. మరి నిజంగా ఆయన మద్యం సేవించి ఉండకపోతే, నిజంగా ఆయనతో మగువలు లేకపోతే, నిజంగా కండోమ్స్ లేకపోతే 7వ తేదీ దాడి జరిగి దాడి చేసి బయటకు వెళ్ళిన మరుక్షణం ఫోన్ తీసుకొని పార్కింగ్ స్టాఫ్కి ఫోన్ చేసినా, గుళ్ళు వాలంటీర్స్ ఫోన్ చేసినా, బయట షాప్ వాళ్ళకి ఫోన్ చేసినా, లేదు 100 క్యారేజ్ పోలీసులు పిలిచినా మమ్మల్ని ఊరు దాటనివ్వరు కదా. ఈ పని ఎందుకు చేయలేదు? శ్రీ మోదకొండమ్మ తల్లి జ్యోతిష్యాలు, స్త్రీ పురుష వశీకరణం, లక్ష్మీ వశీకరణం, ఇంకా స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా వాక్ సిద్ధి, మంత్రసిద్ధి పొందిన ధనప్రాప్తి వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ మంజునాథ్ గారు. హలో, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. గత 3 నెలల క్రిందట చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద అంటే దాడి చేసినట్లుగా మనకు అంటే ఆ రోజు మనకు వార్తలు అలాగే వచ్చాయి. నిజానికి అది దాడిగా ఏంటి అనేది మాత్రం ఈరోజు నేను ఆ వ్యక్తిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ముమ్మాటికి అది దాడి అని ఆ రోజు సోషల్ మీడియాలో కూడా అట్లే వైరల్ అయింది. సో అందరు కూడా అదే అనుకున్నారు. నిజానికి ఆయన దాడి చేశాడా లేదా? సో ప్రస్తుతం ఆ దాడి చేసినటువంటి వ్యక్తి ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు. రామరాజ్య వ్యవస్థాపకులు వీర రాఘవరెడ్డి గారు. నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. నేను అందుకే ఇంట్రడక్షన్లో ఒకటి కన్ఫర్మ్ చేసి చెప్పలేదు, ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టదని. చిలుకూరికి వెళ్ళి చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ మీద మీరు మీ యొక్క టీంతో వెళ్ళి ఆ రోజు తెల్లవారుజామున రాత్రి దాడి చేసి కొట్టి అంటే వాళ్ళని మానసికంగా కూడా ఇబ్బంది పెట్టినట్టుగా కూడా సోషల్ మీడియాలో వీడియోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. సో వాస్తవానికి ఆ రోజు మీరు ఈ రంగరాజన్ గారిని కొట్టడానికి వెళ్ళారా, మాట్లాడడానికి వెళ్ళారా, లేదంటే కలవడానికి వెళ్ళారా, ఇక్కడ ఈ యొక్క దాడి చేయడానికే ప్రత్యేకించి మీరు ఆ టీంతో ప్లాన్ చేసుకొని మరి ప్రీ ప్లాన్గా వెళ్ళారా? అసలు ఏం జరిగింది ఆ రోజు? దేనికోసం మీరు వెళ్ళారు? అసలు మేము ఎందుకు వెళ్ళామో చెప్పాలంటే కొంత నేపథ్యం చెప్పాలండి. రామరాజ్య వ్యవస్థాపకులు అన్నారు కదా, రామరాజ్యం అంటేనే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ న్యాయస్థానాలు చేయాలి కదా, న్యాయమూర్తులు చేయాలి కదా. ఒకవేళ న్యాయమూర్తులు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ మానేసి దుష్ట రక్షణ, శిష్ట శిక్షణ చేస్తే, అంటే తప్పు చేసిన వారిని శిక్షించి మంచి వారిని రక్షించడం కోసం మన వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం. దురదృష్టవశాత్తు మంచి వారిని శిక్షించి చెడ్డవారిని రక్షిస్తున్నాయి ఎక్కువ శాతం న్యాయమూర్తులు. ఉదాహరణకు తప్పుడు కేసులు పెట్టిన వారి మీద కూడా 340 CRPC రీడ్ విత్ 195 1B ప్రకారంగా చర్య తీసుకోమని న్యాయమూర్తులకు అధికారం ఇచ్చిందండి. అక్కడ వారు ఆ పని చేయట్లేదు. ఆ పని చెయ్యని న్యాయమూర్తుల మీద
ఎవరైతే ఆ పని చేయలేదో ఆ న్యాయమూర్తుల మీద 197 సిఆర్పిసి పాత చట్టం కానీ కొత్త చట్టం 218 బిఎన్ఎస్ఎస్ కానీ వారు హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయితే అదనంగా ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి తొలగించి ఈ అన్యాయమూర్తుల్ని జైలుకి పంపించడమే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పని. దురదృష్టవశాత్తు మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు ఆ పని చేయలేదు. కాబట్టి న్యాయమూర్తులేమో దే ఆర్ యాక్టింగ్ విత్ అన్బ్రైడిల్డ్ పవర్స్, కళ్ళెం లేని అధికారాలతో వారు ప్రవర్తిస్తున్నారు. దీని ద్వారా సామాన్యుడు కోర్టుకు వెళ్ళి న్యాయం కొనుక్కోవాలంటే కష్టమైపోతుంది. డబ్బున్నవాడి పక్కన అన్యాయం ఉన్నా, అధికారం ఉన్నవాడి పక్కన అన్యాయం ఉన్నా వారు న్యాయాన్ని సంతలో కాయగూరలు కొనుక్కుంటున్నారండి వాళ్ళు, అన్యాయం ఉన్నా సరే. ఇది మనకేమో ఎన్నో సంవత్సరాల నుంచి బోధనలు విన్నాం, మనం శమనవైరి బోధనలు విన్నాం. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి ఇక్ష్వాకు వంశంలో జన్మించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారని, అందుకు సాక్ష్యంగా క్షేత్రాలు ఉన్నాయి, ఇంకా గోత్రాలు ఉన్నాయి. శివుడే స్వయంగా త్రిపురాల్ని హంతం చేశాడని, ఇట్లాంటివి ఈ అవతరించి వారు శరీరం తీసుకుని భూమి మీద నడయాడి దుష్ట శిక్షణ చేశారని, ఇట్లాంటి విషయాలు ఎన్నో రాముడి నుంచి శివుడి వరకు, దుర్గమ్మ నుంచి అయ్యప్ప స్వామి వరకు దుష్ట శిక్షణ చేశారు అన్నానికి సాక్ష్యంగా క్షేత్రాలు గోత్రాలు సజీవంగా ఉన్నాయి. మరి ఇలాంటి భూమి మీద దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగకపోతే అది మన చరిత్రకు అవమానం కదా. ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాలి అంటే న్యాయస్థానాలకైనా న్యాయమూర్తులకైనా మనమే యజమానులు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులకి, ప్రధానమంత్రులకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి మనమే యజమానులం. ఇది నేను అంటలే, సెక్షన్ 21 ఐపీసీ కానీ కొత్త చట్టం బిఎన్ఎస్ సెక్షన్ 2 కానీ చెప్తున్నాయండి అది. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో తప్పుడు తీర్పులు ఇచ్చే న్యాయమూర్తుల మీద 197 సిఆర్పిసి కొత్త చట్టం 218 ప్రయోగించని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకోవడం కోసం ఒక వ్యవస్థ కావాలి, వారిని ప్రశ్నించడం కోసం ఒక వ్యవస్థ కావాలి. ఒక్కరితో జరగదు. ఆ వ్యవస్థే రామరాజ్యం. ఇంత జరుగుతున్నా భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో పేర్కొనబడిన శమోధమస్తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావచం 18వ అధ్యాయం 42వ శ్లోకంలో ఈ లక్షణాలు ఎవరుకుంటే వారు బ్రాహ్మణులు అని చెప్తుంది. మరి ఆ లక్షణాలు ఉన్నవారే అర్చక పురోహితులుగా ఉండాలని యుగముల నాడే మన పెద్దలు ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి పెట్టారు, అర్చక పురోహిత వ్యవస్థ. లక్షల ఎకరాల దేవాలయాల భూములు, గోచార భూములు అన్యాక్రాంతం అయిపోయి కోర్టులో స్టే పేరుతో కొనసాగుతున్నా, గోహత్యలు జరుగుతున్నా, దేవాలయాలు ధ్వంసం జరుగుతున్నా, లవ్ జిహాద్ పేరుతో ఆడపిల్లల ఆక్రమణ గురవుతున్నా, ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ అర్చక పురోహితులే నడుం బిగించి అన్యమత ప్రార్థనా మందిరాల్లో ఏ బోధనలు అయితే అన్యమతస్థులు వారి బోధకులు చేస్తున్నారో 2040కి 2047 కల్లా ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలని, నిన్నగాక మనం చూసాం కదా పెహల్గాం ఘటనలో 27 మందిని నువ్వు హిందూ అవునా కాదని ప్యాంటులు ఎప్పదీసి జిప్పులు తీసి మరీ చూసి కాల్చి చంపారు, మతం అడిగి మరీ కాల్చి చంపారు. అల్లాహ్ నమ్మకపోతే చంపేటి వారు అందరిని ఖురాన్లో ఉందంట. అలా చంపేసిన వారు చనిపోయినా సరే ఎవరైతే లవ్ జిహాద్ లేకపోతే ఇట్లాంటి భూ జిహాద్ ఇట్లాంటి జిహాద్ పవిత్ర యుద్ధం పేరుతో ఈ దుష్ట శిక్షణ అంటే అల్లాహ్ నమ్మని వారందరినీ శిక్షించండి అన్న పేరుతో మీరు మారణ హోమం చేస్తారో వీరందరూ చనిపోయిన తర్వాత స్వర్గంలో 72 మంది కన్యలను వారు ఖురాన్లో ఉందటండి. ఇలాంటి వాటిలన్నీ బోధించి ఐక్యత పేరుతో ఈ హింసకు పాల్పడుతున్నటువంటి ఆ మదర్సాల్లో మసీదుల్లో లాగా మనం సంస్కృతిని నాశనం చేయండి, లేకపోతే వేరే వాళ్ళని మానభంగాలు చేయండి, వేరే భూములు లాక్కోండి అని దుర్బోధ చేయక్కర్లేదు. మన సంస్కృతి రక్షణ కోసమైనా మన ఆలయాల్లో ఉండే అర్చక పురోహితులు ఎవరు క్షాత్రం కలిగిన వారు వారిని ఎలా మనం ఏకీకృతం చేయాలని బాధ్యత తీసుకుని ఈ బోధనలు కానీ మొదలు పెడితే, ఉదాహరణకి ఇప్పటికే మనం రెడ్డి కమ్మ కాపు మాల మాదిగా కమ్మరి కుమ్మరి పేరుతో విడిపోయి ఉన్నాం మనం. అరే గోత్రం ప్రకారంగా మన అందరూ బంధువులమే, అన్ని కులాల్లో ఒక గోత్రం ఉంది, ఇది కదా మనం బంధువులు అని చెప్తుంది. చతుర్వర్ణాల్లోనూ కాశ్యప గోత్రం ఉంది, వైశ్యుల్లో కసపు అనే పేరుతో గోత్రం మారింది, మనందరూ బంధువులమే. క్షత్రియుల్లో బ్రాహ్మణుల్లో శూద్రుల్లో వశిష్ఠ కౌండిన్య గోత్రాలు ఉన్నాయి, మనందరూ బంధువులమే.
చతుర్వర్ణాల్లో ఈ గోత్రాలు ఉన్నప్పుడు మనం బంధువులు కాకుండా ఎలా పోతాం, మన బంధుత్వం ఇది అని యూనిటీ కోసం బోధించే బాధ్యత కూడా అర్చక పురోహితులు తీసుకోవాలి. ఈ ఆలయాల్లో కేవలం పూజలకి పునస్కారాలకి మాత్రమే పరిమితం కాకూడదు, ఇది కూడా మీరు బోధించాలి అని అనేక ఆలయాల్లో అర్చక పురోహితులను కలిసి మాట్లాడి అయ్యా ఇట్లా బోధించండి మన ఐక్యత కోసం. రెండవది, ఊరికి ఒక సైనికుడిని సిద్ధం చేయండి. ఈ సైనికుడి యొక్క పోషణ ఈ ఊరే చూసుకోవాలి. దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఎవరైనా వారు కుటుంబ పోషణలో పడి ఆ క్షత్రియులు కూడా క్షాత్రం కలిగిన వారు ఏ కులంలో ఉన్నా ఏ వర్ణంలో ఉన్నా శివ క్షాత్రం కలిగిన వారు భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో పేర్కొనబడిన క్షాత్రం కలిగిన వారు ఏ వర్ణంలో ఉన్నా ఏ గోత్రంలో ఉన్నా వారిని గుర్తించి ఆ మాయ కుటుంబ పోషణ సర్వైవల్ ట్రాప్ అని మాయ నుంచి విముక్తులను చేసి, నాయన నీ కుటుంబ పోషణ ఈ ఊరు మొత్తం మేము చూసుకుంటాం, బ్రాహ్మణులు వైశ్యులు శూద్రులు మేము చూసుకుంటాం, దీనికోసం బాధ్యత అర్చక పురోహితులు తీసుకోవాలి. మీరు కానీ వారికి అస్యూరెన్స్ ఇస్తే, బాధ్యత మేము తీసుకు అస్యూరెన్స్ ఇస్తే వారు కూడా సైన్యంగా సిద్ధం అవుతారు. అలా 27,800 గ్రామాల్లో 27,000 మంది సైన్యం మనం సిద్ధం అయితే ఈ అన్యాక్రాంతం అయిపోయిన దేవాలయాలు భూములు కాపాడడానికి కానీ, దేవాలయాలు కాపాడడానికి కానీ, గో సంరక్షణకు కానీ, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యని న్యాయమూర్తుల మీద 197 CRPC 218 ప్రయోగించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కానీ ప్రశ్నించడం కోసం మనం ఒక వ్యవస్థ అవుతాం అన్న ఉద్దేశంతో అందరికీ చెప్తూ అర్చక పురోహితులను కలుస్తూ ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం సుమారు 7 గంటల సమయంలో చిలుకూరు గ్రామానికి కూడా వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామండి. అక్కడ రంగరాజన్ గారు లేరు, అక్కడ లేకపోతే ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే ఆయన వారి సోదరులు ఎవరో ఉండి, తమ్ముడు పైన ఉన్నారు, అన్నయ్య తమ్ముడు సోదరులు పైన ఉన్నారు, కొంచెం వెయిట్ చేయండి అని చెప్పేసి ఆయన లోపలికి వెళ్ళి ఆయన తలుపు పెట్టుకున్నారు వారి సోదరులు. అరగంట తర్వాత మేము వెయిట్ చేసిన ఇంకా రాకపోయేసరికి మేము 20 మంది పైన ఉన్నాం కదండి. ఆ పైకి వెళ్ళాము, ఆ రూమ్ పైకి 4 వెళ్ళాము. మేము వెళ్ళే సమయానికల్లా అక్కడ కొంచెం చూడకూడని స్థితిలో రంగరాజన్ గారిని మేము చూడటం, ఆయన ఉండకూడని స్థితిలో ఉండటం, మా చేతిలో ఉన్న ఫోన్ లాక్కునే ప్రయత్నంలో రంగరాజన్ గారు మా మీదకు దుమ్ముకు. అంటే మీరు షూట్ చేశారు అక్కడ? అంటే డోర్ మేము బలవంతంగా తెరిచే సమయానికి రంగరాజన్ గారు డోర్ వైపు వస్తున్నారు నడుచుకుంటూ. బోసిమలతో కింద పంచలేదు, పైన టీ-షర్ట్ మాత్రమే ఉంది. ఒక 2 మహిళలు ఉన్నారు. 5 నుంచి ఒక 7 సెకండ్ల మధ్యలో షూట్ అయి వచ్చిన మొబైల్ అదే కింద పడిపోయింది. ఆ ఫోన్, ఈ పడిపోయిన ఫోన్ని పోలీసులు సీజ్ చేసింది. ఆ తర్వాత 7వ తేదీ జరిగిందండి. ఆయన 8వ తేదీ ఉదయం 10:30 కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. ఎఫ్ఐఆర్ అలాగే ఉంది. 8వ తేదీ మధ్యాహ్నం మమ్మల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇది జరిగిన తదనంతరం ఆ తర్వాత మీడియాలో వచ్చిందంతా మీకు తెలిసిందే కదా. వన్ సైడ్ వీరరాఘవరెడ్డి దుర్మార్గుడు, దుష్టుడు, దేవాలయాలు హుండీల కోసం తిరిగారు, 1000 కోట్లు సంపాదించారు, సెటిల్మెంట్లు చేశారు, దొంగ లంగ ఇలాంటి మాటలన్నీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయింది. మీకు తెలిసిందే కదా స్వామి. జరిగింది వాస్తవం అయితే అది. సో అసలు మీరు అంటే ఎందుకోసం అక్కడికి? మిగతా ఆలయ అర్చక పురోహితులకి చెప్పినట్టే ఆయనకు కూడా చెప్పాలనే వెళ్ళామండి. గోత్రాల ప్రకారంగా మన అందరూ బంధువులమే, ఈ విషయాన్ని బోధించాలి. ఆలయాన్ని కేవలం అర్చనలు పూజల కోసమే పరిమితం చేయొద్దు. మనం కూడా ప్రత్యేక సైనిక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. ఊరికి ఒక సైనికుడు సిద్ధం చేయండి. క్షాత్రం కలిగిన వారిని భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో పేర్కొనబడిన క్షాత్రం అనే లక్షణాలు కలిగిన వారిని సిద్ధం చేయండి. వాళ్ళు ఏ గోత్రంలో ఉన్నా ఏ వర్ణంలో ఉన్నా. వక్బోర్డ్ పేరుతో ఈ భూమి నాది అని క్లెయిమ్ చేసుకుంటున్నారు ముస్లిమ్స్. 500-600 సంవత్సరాలు పరిపాలించామని. తప్పు లేదు. మరి లక్షల సంవత్సరాలు పరిపాలించిన మనం ఏం చేయాలి? ఈ భూమి అంతా ఇక్ష్వాకు వంశీయులని రాముడు ఎప్పుడో చెప్పాడు. ఆ ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారు అధ్యయనం చేయండి. ఆ గోత్రికులు మీ ఆలయ ప్రజలు ఎంతమంది ఉన్నారు అధ్యయనం చేయండి. యదా ధర్మేశ గ్లానిర్భవతి భారతాన్ని కృష్ణుడి చేతే స్వయంగా పిలిపించుకున్న భరత వంశీయులు మీ ఆలయ ప్రజలు ఎంతమంది ఉన్నారు అధ్యయనం చేయండి. ఈ భూమి మాది. యుగాల క్రితమే మేము ఈ గోత్రికులు సజీవంగా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నాం. మేము క్షేత్రాలు ఉన్నాయి, గోత్రాలు ఉన్నాయి అని కనీసం తన కోర్టులో చెప్పుకోవడం కోసమే పనికి వస్తుంది కదా మనకి. ఇప్పుడు సుప్రీంకోర్టు అడిగారంట రాముడు వంశీయులు ఇంకా జీవించి ఉన్నారని అడిగారంట రామ జన్మభూమి తీర్పిచ్చేటప్పుడు. ఎవరు చెప్పారు? కౌండిన్య గోత్ర క్షత్రియ ప్రవరులో ఇక్ష్వాకు విముచుకుంద మహారాజ వంశ అని ప్రవర దాగి ఉంది. ఆ కౌండిన్య గోత్రులు అందరూ రాముడు వంశీయులే.
ఆ కౌండిన్య గోత్రానికి మూలం వశిష్ఠ గోత్రం, ఆ వశిష్ఠ గోత్ర క్షత్రియులందరూ రాముడు వంశీయులే. ఈ వశిష్ఠ గోత్రానికి మూలం కాశ్యపం. ఈ 3 గోత్రికులు రాముడు వంశీయులే. చతుర్వర్ణాలలో ఇక్ష్వాకు వంశీయులు ఉన్నారు. ఇంకో సందేహం వస్తుంది, ఏంటి మరి చతుర్వర్ణాల్లో శూద్రుల ఇక్ష్వాకు వంశీయులు అవుతారని ప్రశ్న వస్తుంది. ఇక్ష్వాకు కూడా 4 కుమారులు ఉన్నారండి. అందులో 4వ కుమారుడు మహిపాలుడు. ఆ మహిపాలుడు పరంపర అంతా శూద్ర పరంపరగా మారింది. ఆ పేరుతోటి మా గోత్రం ఉంది, మహిపాల గోత్రం అని. మేము శూద్రులమే. రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమరి, కుమరి అందరూ శూద్రులమే అయ్యా. అంటే మీరు ఎక్కడ వెళ్ళినప్పుడు 2 మహిళలను చూసారన్నారు. ఆ తర్వాత మీరు ఆ రూమ్ లో కూర్చొని మీ మధ్య జరిగేటువంటి సంభాషణ ఏంటి? ఆ మహిళలకు సెపరేట్ పార్టీషన్ ఉందండి. అక్కడే లోపల వారిని బట్టలు కట్టుకోమని చెప్పాం, కట్టుకుంటున్నారు. ఈ లోపల రంగరాజన్ గారికి కూడా చెప్పాల్సిన మాట చెప్పాం. అసలు మీకు సిగ్గు లేదు, ఆలయ ప్రాంగణంలో ఈ పని చేస్తారా అంటే, ఒక్క మహిళ ఏమన్నా ఉంటేనేమో ఇంటి వాళ్ళు ఎవరైనా అనుకునే అవకాశం కూడా మాకు లేకపోలేదు. 2 మహిళలు అనే సమయానికే మాకు సందేహం వచ్చింది. అది ఆలయ ప్రాంగణంలో ఆ సమయంలో ఆ పని చేయకూడదు. మీకు తెలియదా, భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం ఏం చెప్తుంది? క్షేమో ధమస్తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. ఇదే చెప్తుందా భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం? తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమవుటకు ఉపదేశాలు చేయమని చెప్తుందా? కనీసం ఈ జ్ఞానం మీకు లేదా? ఈ ప్రశ్నలన్నీ అడిగామండి. అడిగిన తర్వాత ఆయన క్షమాపణ చెప్పారు. నన్ను క్షమించండి, నేను తెలుసో తిరిగి తప్పు చేసి నన్ను క్షమించండి, ఇక మీద తప్పు ఇక్కడ జరగదు. నేను ఈ మాట కూడా చెప్పాను, మీరు చేసిన తప్పు అంటే మీరు చేస్తున్న ప్రదేశం తప్పు. వారికి మీకు ఇష్టం అయితే ఇప్పుడు సుప్రీంకోర్టే తీర్పిచ్చిందండి. ఏమంటారు, వివాహేతర సంబంధం కూడా నేరం కాదని తీర్పిచ్చేసింది సుప్రీంకోర్టు. ఇంకా అలాంటప్పుడు మీకు అడ్డు అదుపు ఏముంది? మీరు ఎక్కడన్నా బయట చేసుకుంటే ఇబ్బంది లేదేమో. ఆలయ ప్రాంగణంలో చేయడం తప్పని ఈ మాట కూడా వారికి నొక్కి ఒక్కానిష్టం జరిగిందండి. అయితే వాళ్ళు కూడా నన్ను క్షమించండి, జరిగింది అయిపోయింది, ఈ విషయం ఎక్కడ బయట చెప్పదు. 2 మహిళల్లో ఒక అమ్మాయికి పెళ్లి కాలేదు అనే మాట కూడా చెప్పి ఆయన బ్రతిలాడే తీరు కూడా నచ్చిందో. ఆ మహిళ పెళ్లి కోసం కూడా నేను ఆలోచిస్తున్నాడు ఈ పెద్ద ఆయన, నాకు ఆయన మీద గౌరవం అనిపించింది నాకు ఆ ఒక్క మాట వరకు. ఆ తర్వాత కూడా ఇక మీద జరగాల్సింది చెయ్యకుండా పని మీరు చేస్తున్నారు, పక్కన పెట్టండి. ఇక మీద రామరాజ్య స్థాపన కోసం పని చేయండి. దీనికోసమని భగవద్గీతలో 4వ అధ్యాయంలో 7-8 శ్లోకాల్లో పేర్కొన్న రామరాజ్య స్థాపన కోసం పని చేయండి. క్షాత్రం కలిగిన వారిని ఎంపిక చేయండి. ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారు, మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారు అధ్యయనం చేయండి. భరత వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారు, మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారు అధ్యయనం చేసి అధ్యాపనం చేయండి. గోత్రాల ప్రకారంగా మన అందరూ బంధువులు అని చెప్పేసి ఆ పరిశోధన చెప్పి వచ్చే భక్తులకు చెప్పండి. ఊరికి ఎంతసేపు పనికి మన పనులు చేయటం కాదని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన కూడా సరైన అన్నారు. మేము బయలుదేరి వచ్చేసాం. అంటే మీరు ఆయన మీద చేసుకోవడం, మీతో పాటు వచ్చిన టీం కూడా ఆయన కొట్టడం, ఇదంతా జరిగిందని చెప్పేసి. అయితే ఒకటి, ఆయన నా దగ్గర ఫోన్ లాక్కునే ప్రయత్నం చేసిన సందర్భంలో తోపులాట జరిగిందండి. ఆ తోపులాట ఆయన చెయ్యి మా మీద పడి ఉండొచ్చు, మా చెయ్యి ఆయన మీద పడి ఉండొచ్చేమో. కాదు. అనేక ఆలయాలకు వెళ్ళాము స్వామి, అనేక ఆలయాలకు వెళ్ళాము. ఎక్కడ జరిగింది ఇక్కడ ఎందుకు జరుగుతుంది? అనేక ఆలయాలకు వెళ్ళి ఇప్పుడు మీకు చెప్పిన మాటలన్నీ కూడా అర్చక పురోహితులతో మాట్లాడేమండి. ఈ మాటలన్నీ దీంట్లో ఎక్కడ ఒక్క మాట తప్పినా, ఒక్క మాట మేము యాడ్ చేసిన, ఒక్క మాట తీసేసి మీతో మాట్లాడినా ఆ వీడియోలోనే సాక్ష్యంగా చూడండి మీరు. అలాంటప్పుడు మీ మీద కేసు పెట్టాల్సిన అవసరం ఏంటి? తప్పు ఈయనే చేశారు. ఆలయ ప్రాంగణంలో మహిళలతో అలా చేయడం కరెక్టే కాదు. తప్పు కూడా ఆయన సైడ్ ఉంది. సో ఇది బయట చెప్పొద్దని ఆయన వేడుకున్నాడు. అక్కడి నుంచి దీన్ని మీడియా ద్వారా తీసుకొచ్చి మొత్తం 2 రాష్ట్రాలు దేశవ్యాప్తంగా విస్తరించేలా ఒక పెద్ద న్యూస్ చేసి, మేము జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, వారి శిష్యులు కొన్ని వీడియోలు పెట్టారండి. వారి శిష్యులు ఆయన ఇంకా వీడియోలు కూడా ఫార్వర్డ్ చేస్తాను అని ఛానల్లో చూపించాను. రంగరాజన్ గారికి ఇంత అన్యాయం జరిగితే మీరు ఎందుకు స్పందించలేదు అని నన్ను నిలదీస్తున్నారు, అందరూ మెసేజ్లు పెడుతున్నారు. అదే రోజు రాత్రి రంగరాజన్ గారితో మాట్లాడాను నేను. మాట్లాడితే, అయ్యా గురువు గారు మీరు మీ మీద దాడి చేశారంటే ముందు మేము తట్టుకోలేకపోతున్నా, మీరు చెప్పండి ఏమన్నా స్పందించమంటారా, వీడియో పెట్టమంటారా అని అడిగితే, వద్దునైనా వారి దగ్గర నా వీడియోలు ఉన్నాయి, ఈ వీడియోలు బయటకు వస్తే నేను తలెత్తుకోలేను, అవి చాలా దరిద్రంగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది, ఆ వీడియోలు బయటకు రావద్దు, ఇంకా మరింత మందికి తెలియవద్దు.
మీరు నాకు ఏమైనా చెయ్యాలనుకుంటే మాత్రం వీడియోలు బయటికి రాకుండా చెయ్యండి అని ప్రాధేయపడ్డారు అని వారు శిష్యులు చెప్తున్నారండి. ఆ వీడియో కూడా మీకు పంపిస్తా, మీరు ప్లే చేయండి. మీరు 20 నిమిషాల వీడియో అండి, అది మధ్యలో 1 మినిట్ కట్ చేసి కాకపోతే మొత్తం వీడియోనే ప్లే చేయండి, ఇబ్బంది లేదు. మమ్మల్ని పోలీసులు 8వ తేదీ మధ్యాహ్నం అరెస్ట్ చేసినప్పుడు కూడా వారు ఫోనుల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. సుమారు మమ్మల్ని 23 మందిని అరెస్ట్ చేస్తే 15 ఫోన్లు సీజ్ చేశారు పోలీసులు. బహుశా ఈ ఎవరైతే ఆయన శిష్యులు ఉన్నారో ఆయన శిష్యులకి ఈ పని అప్పచెప్పి ఉండొచ్చు. ఆయన ముందు ఆ ఫోన్లు ఎలా లాక్కోవాలి, వాళ్ళ దగ్గర వీడియోలు మనం ఎలా తీసుకోవాలి అనే ప్రయత్నం శిష్యుల ద్వారా కాలేదు. కాబట్టి ఆయన డిపార్ట్మెంట్లో ఉండే పలుకుబడి, అంటే అక్కడ పెద్ద పెద్ద ఆఫీసర్లు, న్యాయమూర్తులు అయ్యి ఆ గుడికి వస్తారటండి. అట్లా వస్తున్న వారి ద్వారా ఈయన ప్రభావితం చేసి, అయ్యా ఎట్లా నా వీడియోలు వాళ్ళ దగ్గర ఉన్న వీడియోలు బయటకు రాకుండా సహాయం చేసి పెట్టండి అని నన్ను కాళ్ళు పట్టుకు బ్రతిమలాడినట్టు వాళ్ళని కూడా బ్రతిమలాడి ఉన్నారేమో ఆయన అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు పట్టుకునే తత్వం అనిపించింది నాకు ఆ రోజు తత్వం కూడాను. అలా ఆ ప్రయత్నం ఏమైనా చేయటం వల్లే పోలీసుల దగ్గరికి ఈ ఫోన్లు లాక్కోవాలన్నా, ఆ వీడియోలు మనం స్వాధీనం చేసుకోవాలన్నా ఒక పోలీసు వ్యవస్థే సరైంది, వారు ఈ పని చేయగలుగుతారని పోలీసులను ప్రయోగించేదేమని అనుకుంటున్నాం. అందుకే కేసు పెట్టారని అనుకుంటున్నామండి. మిమ్మల్ని అరెస్ట్ చేశారు, మీరు జైలు కూడా. అవునండి. మీ సైడ్ అయితే అడ్వకేట్ ఉంటారు. అవునండి. మీ అడ్వకేట్ తోటి జరిగిన విషయం, అక్కడ మీరు ఏదైతే చిత్రీకరించిన దృశ్యం, ఇదంతా కూడా మీ యొక్క ఫోన్లో రికార్డ్ అయి, ఈ ఫోన్లు పోలీసుల దగ్గర ఉన్నాయి, దాంట్లో ఎవిడెన్స్ ఉంది, సాక్ష్యాలు. సో ఇవన్నీ బయట పెట్టాలి, కోర్టులో జడ్జి ముందు పెట్టాలని చెప్పేసి మీరు అడ్వకేట్ ద్వారా మీరు నాకు కొంత చట్టం గురించి నాకు అవగాహన ఉందండి. ఇది బెయిల్ పిటిషన్ వేయాలి కాబట్టి అడ్వకేట్లను పెట్టుకోవడం తప్ప, నేను అనేక సార్లు హైకోర్టులో, సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్స్, SLPs నేనే వాదించానండి. నా మీద గతంలో పెట్టిన కేసులను కూడా అడ్వకేట్ని పెట్టుకోకుండా నేను ఆర్గ్యుమెంట్ చెప్పి నా కేసులన్నీ గెలిచానండి. నేను ఆ కొట్టేసిన కేసులను కూడా నేను పోలీసులు అబద్ధం రాసే సమయం నాకు పోలీసుల మీద క్లారిటీ ఉంది. ఎప్పుడైనా పోలీస్ స్టేషన్లో ఫోన్ ఉన్నా, మన కార్లు ఉన్నా 452, 457 CRPC రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ వేసి తీసుకోవాలి తప్ప ప్రత్యేకంగా ఇంకో రెమెడీ వాళ్ళు ఇస్తారనే నాలెడ్జ్ అయితే నాకు లేదండి. రెండవది, పోలీస్ స్టేషన్లో పోలీసులకు తెలుసండి, భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం ప్రకారంగా చేయాల్సిన పని మానేసి చెయ్యకుండా పని చేస్తున్నారు రంగరాజన్ గారు అని మా కన్ఫెస్మెంట్ స్టేట్మెంట్ పోలీసులకు చెప్పిన నిజాయితీగా మేము చెప్పింది రికార్డ్ చేసే స్థితిలో పోలీసులు లేరండి. లేని 2 తప్పుడు కేసులు, కొట్టేసిన కేసులను కూడా నా మీద ఉన్నాయని మ్యాజిస్ట్రేట్ అబద్ధం చెప్పారు పోలీసులు నా రిమాండ్ రిపోర్ట్లో. ఇర్రిలవెంట్ సెక్షన్స్ అంటే ఈ కంప్లైంట్కి సంబంధం లేని సెక్షన్స్ కూడా పోలీసులు పెట్టున్నారండి దాంట్లో. మొన్నే 1వ తేదీ మేము లాస్ట్ సంతకం పోలీస్ స్టేషన్లో మొయినాబాద్లో పెట్టి వస్తుంటే అదే మొయినాబాద్ PS లిమిట్స్లో నా మీద దాడి జరిగిందండి. దాడి చేస్తే సుమారు 20 మంది పైన ఉంటే 10 మందిని అరెస్ట్ చేసి సేమ్ డే స్టేషన్ పిలిచి పంపించారండి. దీనికి కారణం ఏమిటి? పోలీసులు అవుట్ రేట్గా రంగరాజన్ గారు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడిపోయి ఉన్నారు. అంటే ఒక ఈ పోలీసులనే కాదండి, డబ్బు ఉన్న వాళ్ళు ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా బయటికి రావండి. మీ దగ్గర కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయా, మీకు 1 డేలో బెయిల్ వస్తుందండి. ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. ఎందుకు బెయిల్ వస్తుంది? మీ దగ్గర ఏం డబ్బులు లేవా? 5 సంవత్సరాలు 2 సంవత్సరాలన్నా ఆ జైల్లో మగ్గిపోవలసిందే. ఇట్లాంటి స్థితిని మనకు ఆ పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మీద నాకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి బయటకు వచ్చిన తర్వాత నా రిజైన్, నా ప్రత్యుత్తరం ఇవ్వడం ఒకటే ధర్మం అండి. రేపొద్దున రంగరాజన్ గారిని ఇదే ఛార్జ్ షీట్ రేపొద్దున వీళ్ళు వేయాల్సి వచ్చి ఛార్జ్ షీట్ వేస్తే దాన్ని రిమాండ్ రిపోర్ట్ సిద్ధం చేసి రిమాండ్ రిపోర్ట్ ఫైల్ చేసిన వారి మీద కోర్టులోనే బోన్లోనే నిలబెట్టి వారిని ఎలా క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలనే ప్రణాళిక కూడా మేము వేసుకోగలుగుతామండి. అది చేసేది నేనే కాబట్టి ఆ ప్రయత్నం మేము చేసుకెళ్తామండి. ఆ బోన్లోనే గతంలో కేసు ఎలాగైతే గెలుచున్నామో అలాగే ఇన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసి ఇది తప్పుడు కేసు అని నిరూపించగలమని నమ్మకం మాకుంది. లేని కేసులు ఇన్కరెక్ట్ రికార్డ్ టు కాజ్ ఇంజురీ టు అదర్స్, అవతల వాళ్ళని హింసించడం కోసం, అవతల వాళ్ళని డ్యామేజ్ చేయడం కోసం, అవతల వాళ్ళని గాయపరచడం కోసం తప్పుడు రికార్డు క్రియేట్ చేసి లేని కేసులు పెట్టిన పోలీసుల మీద కూడా 379 CRPC ఎలా ప్రయోగించాలో సిద్ధం చేసుకున్నాం. ఇబ్బంది ఏమి లేదు, కోర్టు అలా ఉంది, వెళ్తాం స్వామి. ఇప్పుడు మీరు మిమ్మల్ని నిర్దోషి అని కోర్టు డిసైడ్ చేసి బయటకు వచ్చిందా, లేకుంటే బెయిల్ మీద బయటకు వచ్చారా? కాదండి, నేను దోషి అని లోపలికి పంపలేదు, నేను నిర్దోషి అని బయటికి పంపలేదు.
లోపలికి పంపినప్పుడేమో ఇలాంటి అభియోగానికి పాల్పడ్డాడు, ఇట్లాంటి నేరానికి పాల్పడ్డారు అన్న పోలీసుల అభియోగంతో, వారు మోపిన అభియోగంతో మమ్మల్ని జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టింది న్యాయస్థానం. ఇప్పుడు బెయిల్ అనేది మేము వేసుకుని ఈ కేసు నిరూపించుకోవడానికి మేము సిద్ధపడి ఉన్నాం, మేము ట్రయల్ కంటెస్ట్ చేయడానికి సిద్ధమై ఉన్నాం. మేము ఈ బెయిల్ అని చెప్పేసి మన అడ్వకేట్లు బెయిల్ పిటిషన్ వేసిన దానికి బెయిల్ శాంక్షన్ చేశారు 50 రోజుల తర్వాత. మీతో పాటు ఎంతమందిని అరెస్ట్ చేశారు? సుమారు 23 మంది అరెస్ట్ అయ్యాము. ఈ 23 మంది జైల్లో ఉన్నారా? కొంతమందికి 14 రోజుల్లో బెయిల్ వచ్చింది, కొంతమందికి 16 రోజులు, కొంతమంది A1 అయిన నాకు A2 A7 ముగ్గురికి కొంచెం ఆలస్యం చేసి జరిగింది. సో ఇప్పుడు బయటకు వచ్చినాక మీకు ఏమనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంది? నాకేం కొత్త ఏమనిపించలేదండి, మేము ఎప్పుడు నుంచో చెప్తున్నాం కదండి. ఇప్పుడు డబ్బు ఉన్నవాడు ఎన్ని నేరాలు చేసినా రక్షణ కవచంలా కోర్టులు పోలీస్ స్టేషన్లు కాపాడతాయి. డబ్బు లేనివాడు, అధికారం లేనివాడు ఏ నేరం చేయకపోయినా వాడు చట్టం చేత దండించబడుతున్నాడు, చట్టాలు బలంగా ప్రయోగించబడుతున్నాయి వాళ్ళ మీద చెప్తున్నాం కదా స్వామి. ఇప్పుడు మీ గురించి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, చెప్పండి స్వామి. వీర రాఘవరెడ్డి ఇదంతా ఒక డ్రామా క్రియేట్ చేశారు. ఆయన సింపతి కోసం ఆ చిలుకూరి బాలాజీ టెంపుల్ని ఆయన సొంతం చేసుకోవడం కోసం చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజు వాంటెడ్గా ప్రీ ప్లాన్డ్ వచ్చి దాడి చేశారు. చాలా గుడులకు సంబంధించిన హుండీలు కూడా మీరు ఎత్తుకెళ్ళారు. మీరు చేసే పని మీ టీంతో కలిసి. సో ఈ రోజు కొన్ని మీడియా ఛానల్ని ఆయనలో పెద్ద ఘనకార్యం చేసినట్టు తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి మరి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఒకవేళ చేస్తే ఆ రోజు ఎందుకు దాడి చేశారు అన్న విషయాన్ని పిలిచి అడగాలి కానీ ఇంకా ఇతర విషయాల గురించి డిస్కస్ చేసి ఆయనకు ఏదో పెద్ద మంచి పని చేసినట్టుగా కూర్చోబెట్టి ఒక ఆడపిల్లలు అని చెప్పి మద్యం తాగినని చెప్పి ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేయడం, సాక్ష్యాలు లేకుండా ఇటువంటి దుష్ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కదంటూ మీ గురించి కొన్ని ఆరోపణలు చేస్తుంది. ఆవిడకి ఒకసారి కాల్ చేయడం వల్ల ప్రియా చౌదరి గారు మీ గురించి నన్ను సమాధానం చెప్పమంటారా వీటికి? ఆవిడ ఫోన్ చేశాక చెప్దాం చేసినాక చెప్పండి. సరే, మీరు చాలా ప్రశ్నలు వేశారు, అసలు ముసలివాడిని మర్చిపోతాను మళ్ళీ ఆ ప్రశ్నలు అన్నీ. నేను గుళ్ళో హుండీలు ఎత్తుకెళ్ళిపోయారు ఒక ఆరోపణ అండి. ఎన్ని హుండీలు పోలీసులు రికవర్ చేశారు? కోట్ల రూపాయలు సంపాదించారు ఆరోపణ. పోలీసులు మా దగ్గర ఎన్ని కోట్లు రికవరీ చేశారు? ఏదో పట్టుమని ₹1,00,000 చూపించమని చెప్పండి. మరి మేము హుండీలు కాల్ చేసేస్తే పోలీసులకు ఆ సామర్థ్యం లేదా, పోలీసులకు చేత కాలేదా? ఇది పోలీసుల అసమర్థత. ఇంకా నెక్స్ట్ ఇంకో అడిగారంటే తమరు ఒక డ్రామా క్రియేట్ చేశారు. ఆ గుడిని స్వాధీనం చేసుకోవాలని ఉద్దేశించి పనులన్నీ చేస్తున్నారు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దాతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషతి మారుతః వాసాంసి జీర్ణాన్ని యథావిహ. ఇవన్నీ చిన్నప్పటి నుంచే వామన పాల్గోత్రులు, ధనంజయ గోత్రులు బోధిస్తే విన్నవాడినండి. ఈ బిల్డింగ్లు, ఈ ఆస్తులు పాస్తులు ఒకరోజు ఉండొచ్చు, పోకపోవచ్చు, కానీ మన ఆత్మ శాశ్వతమైనది. శరీరం మాత్రమే నశించిపోతుంది. మనం మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటాం అనే తత్వాన్ని నమ్మి ఉన్నవాడిని నేను. అత్యంత ఖరీదైన ఆస్తుపాస్తులు మాతో ఉండగా నశించిపోయే ఆస్తులు మాకెందుకండి? ఏదో ఒక రోజు శిథిలమైపోయి గోడలో బిల్డింగ్లు మాకెందుకండి? 12 స్వరస్థానాలు, 12 స్వరస్థానాలు, 4 వివాద వికృతులు, ఈ 16 స్వరస్థానాలు మా చెంతే నాతో అనేక జన్మల నుంచి తోడొస్తున్నాయండి. మీరు చెప్తున్న ఆస్తిపాస్తులు, ఉండీలు, డబ్బులు, గిప్పులు ఇవన్నీ ఒక కాలంలో ఉండొచ్చు, ఒక కాలంలో లేకపోవచ్చు. ఎప్పుడు తోడొచ్చేటువంటి ఎప్పుడు కూడా వచ్చే సప్త స్వరాలు, 12 స్వరస్థానాలు, 4 వివాద వికృతులు, సశబ్ద నిశబ్ద క్రియలు, తిస్ర, చతురస్ర, ఖండ, మిశ్ర, సంకీర్ణ గతులు కంటే ఇది మాకు ఎక్కువ కాదండి. మీరు నమ్మినా నమ్మకున్నా. సో ఏ సంగీతం స్కూల్లో మీరు ఈ సంగీతం నేర్చుకున్నారు? తను కూడా అదే చెప్పింది వీడియోలో విన్నాను. మీ బాల్యం గురించి కూడా చాలా చక్కగా వివరిస్తున్నారు. మా ఇంటి పక్కన ఉన్నారు ఏంటండి ఆవిడ, నాకు తెలియకుండా నేనున్నా.
మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో టీటీసీ పెడగోజిక్స్ ఉపాధ్యాయ అయితే ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ ఎగ్జామ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానండి. అన్నింటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా పెద్ద అయిన పాటలు వింటుంటాను, ముష్టి అయిన పాటలు వింటున్నానండి. ఆయన భిక్ష మెతుకు జీవిస్తుంటారండి. నేనేమో త్యాగరాజు అని పిలుచుకుంటాను, చాలా మంది ఏమో శమన వైరి అంటారు ఆయన్ని. ఆయనతోనే పరిచయం చిన్నప్పటి నుంచి, ఆయన కీర్తనలు విని పెరిగానండి నేను. ఓకే, సో అంటే ఇదంతా డ్రామా మీరు ఇప్పుడు ఆయన మద్యం కూడా తాగుతాడు, చికెన్ కూడా తింటాడు అని చెప్పేసి మీరు ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో చెప్తే ఇదంతా కూడా ఒక కట్టుకథగా క్రియేట్ చేసి ఆయన బ్యాడ్ చేయడం కోసమే దుష్ప్రచారం చేస్తున్నాడు. ఏంటంటే ఇంక లోకంలో ఎవరో లేరు, ఆయన ఒక్కడనే బ్యాడ్ చేయాలి, నేను ఇంకెవరు లేరా లోకంలో బ్యాడ్ చేయడానికి. నిజానికి ఇక్కడ చికెన్ తిన్నట్టుగా మీకు అంటే వాస్తవాలు ఉన్నాయి కాదండి. ఆ రోజు చికెన్ తిన్నట్టు ఏమీ లేదు, కానీ చికెన్ తింటారు, మటన్ తింటారు. ఆయనకి మందు, మగువ ఇట్లాంటి అలవాట్లు, మాంసం అలవాట్లు ఉన్నాయి ఆయనకి. అక్కడ వారి నాన్నగారి దగ్గర 2 సంవత్సరాలు పని చేసిన అబ్బాయి రాజు అని ఆయన చెప్తున్నారండి, బయటకు వచ్చి చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ ఆ రోజు మేము చూసింది మాత్రం మగువును చూసాం, మధ్యాహ్నం చూసాం, మాంసాన్ని చూడలేదండి. కానీ బయట ఆ సందు లోపలికి వెళ్ళే మార్గం కూడా బాగాలేదండి. సరే, ఆ మార్గం బాగాలేదంటే ఏ కాకులు లాంటివి తెచ్చుకోవడం, ఏ చికెన్ ముక్కలో పడేయచ్చండి, మనం ఆయన బ్లేమ్ చేయక్కర్లేదు మనం. కాబట్టి ఆ రోజు మేము ఉన్నంత వరకు చూసి చెప్పగలిగామండి అంతే. కొంతమంది కామెంట్ పెట్టారు, వాడి పాడేసిన కండలో ముందన్నారు. అక్కడ ఆయన అప్పటికే శృంగారంలో ఉన్నారని చెప్తున్నారు మీరు. అంత 58 సంవత్సరాల వ్యక్తి 2 సార్లు చేయగలుగుతారు, ఇలాంటి కూడా పెట్టారు. ఉన్నదని చెప్పాము, అక్కడ చూసామని చెప్పి ఆయన 2వ చేస్తున్నాడు లేదా మాకేం తెలుసండి. అర్ధనగ్నంగా ఉన్నారని చెప్పాను తప్ప 2వ చేస్తున్నారా 3వ చేస్తారా మనకేం తెలుస్తుందండి. అది ఒక్క కాండము, వాడి పడేసిన కాండం చింపిన మొక్కలు అక్కడ ఉన్నాయి. ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు కదా. ఆవిడ పేరు ప్రియా చౌదరి, ఆ చెల్లెమ్మ మరి అక్క అవుతారు. ఆ సోదరి మని ఒకసారి అడగండి మీరు. అమ్మ 7వ తేదీ దాడి జరిగితే ఆయన 8వ తేదీ కంప్లైంట్ ఇచ్చారు. మరి నిజంగా ఆయన మద్యం సేవించి ఉండకపోతే, నిజంగా ఆయనతో మగవు లేకపోతే, నిజంగా కండోమ్స్ లేకపోతే 7వ తేదీ దాడి జరిగి దాడి చేసి వీళ్ళు బయటకు వెళ్ళిన మరుక్షణం ఫోన్ తీసుకొని పార్కింగ్ లో స్టాఫ్ కి ఫోన్ చేసినా, గుడిలో వాలంటీర్స్ ఫోన్ చేసినా, బయట షాప్ వాళ్ళకి ఫోన్ చేసినా, లేదు 100 డైల్ చేసి పోలీసుని పిలిచినా మమ్మల్ని ఊరు దాటనివ్వరు కదా. ఈ పని ఎందుకు చేయలేదు? ఆయన శరీరంలో ఉన్న మద్యం డ్రై అయిపోయే వరకు, ఆ రూమ్ అంతా శుభ్రం చేసే వరకు, అక్కడ ధూపదీపాలు వేసే వరకు, ఆ రూమ్ మంచి సువాసన వచ్చేలా చేసే వరకు ఆ రోజంతా సమయం తీసుకుని ఈ పని చేయలేదని మీరు ఎలా నమ్ముతారు? దానికి మీకెంత సాక్ష్యం ఉంది? ఈ మాట ఆవిడని అడగండి. అయ్యా, మీ ద్వారా నేను అడుగుతున్నానమ్మా తల్లి ప్రియమ్మ, మరి మీరు ఎంత గట్టిగా చెప్పగలుగుతారు? రంగరాజు గారిని అడగండి. 7వ తేదీనే మీరు కంప్లైంట్ ఎందుకు చేయలేదు? కంప్లైంట్ చేయకపోయినా మిమ్మల్ని అంత అన్యాయంగా కొట్టు వెళ్ళిపోతే, మీ పక్కన ఏ తప్పు లేకపోతే పార్కింగ్ స్టాఫ్ అయినా మీరు ఎందుకు అలర్ట్ చేయలేదు? మీ ఇంటి నుంచి పార్కింగ్ దాకా నడుచుకుని వెళ్ళడానికి మినిమం 5 నిమిషాలు సమయం పడుతుంది కదా. మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే పార్కింగ్ వాళ్ళే మా కార్లు ఆపేస్తారు కదా. మీ దగ్గర నుండి వాలంటీర్స్ ఫోన్ చేస్తే మమ్మల్ని అక్కడ ఆపేసి కొడతారు కదా. మమ్మల్ని కింద తిరిగే భక్తులకి చిన్న సమాచారం ఇస్తే ఆ భక్తులే పైకి వచ్చి మాకు దేహశుద్ధి చేస్తారు కదా. మాకు ఆ రూమ్ లో కాండోము లేకపోయినా, మగువు లేకపోయినా, మీకెంతో ఏంటమ్మా, మీకెంతో ఇష్టమైన రంగరాజన్ గారు మద్యం సేవించి లేకపోయినా ఈ పని ఎందుకు చేయలేదు? మీరు అడగండి అమ్మా. మీలో పెద్దగా చదువుకోలేదు తల్లి, ఏదో ముష్టైన 4 స్వరాలు నేర్పించాడు. ఆ స్వరాలని అమ్ముకుని బతికేస్తుంటాం అన్నమాట. ఎవరికి ఉండే వాళ్ళకే స్వరాలు అమ్ముతుంటాం తల్లి, అంతే. అంత పెద్దగా మేము చదువుకోలేదు. ఈ ప్రశ్నలన్నీ రంగరాజు గారిని మీరు అడగండి. లేకపోతే మేము సిద్ధం, మార్కో అనాలిసిస్ టెస్ట్కి సిద్ధం, సిబిఐ ఎంక్వైరీకి సిద్ధం. నిష్పక్షపాతంగా విచారణ జరిగితే ఈ పోలీసులా కాకుండా లైట్ డిటెక్టర్ అయినా మేము సిద్ధం. రంగరాజు గారు రమ్మనండి. నాకు మగువ, మద్యం, మాంసం అలవాటు లేదు అని చెప్పమనండి ఆయన్ని. గుడిలో, గోశాలలో నేను ఈ పనులు చేయలేదు, అబద్ధం అని చెప్పమనండి. భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో బ్రాహ్మణులు ఎలా ఉండాలో చెప్పబడి ఉందో అలాగే నేను ప్రవర్తిస్తున్నా, అందుకు విరుద్ధంగా నేను ప్రవర్తించలేదు అని నార్కో అనాలిసిస్ టెస్ట్ కి, లైట్ డిటెక్టర్ కి సిద్ధం అని చెప్పమనండి. అమ్మ ప్రియా చౌదరి గారు తల్లి, అమ్మా. ఇదే ప్రియా చౌదరి గారిని డిబేట్ కి పిలిస్తే మీరు కూర్చుంటారా?
మరి అంత పెద్ద జ్ఞానం ఉన్న వాళ్ళతో డిబేట్ చేసే స్థాయి నాకు ఉందో లేదో తెలియదండి. వారు అనుమతిస్తే వచ్చే ప్రయత్నం చేస్తానండి, పర్వాలేదు. ఓకే. సో ప్రియా చౌదరి గారు ఒకటి ప్రశ్నించారు. వీరరాఘవరెడ్డి ఒక పెద్ద సంఘ సంస్కర్తలాగా ఆయన స్టూడియోలో కూర్చోబెట్టి అందరూ ప్రశ్నలు అడుగుతున్నారు. సనాతన ధర్మం విషయంలో ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. అప్పుడు వీరరాఘవరెడ్డి వెళ్ళాడు. ముత్యాలమ్మ టెంపుల్ ధ్వంసం చేసినప్పుడు వీరరాఘవరెడ్డి వెళ్ళాడు. రాముడి విగ్రహాన్ని కూలగొట్టినప్పుడు వీరరాఘవరెడ్డి ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి ఆమె ప్రశ్నిస్తుంది. అంటే ఇన్నేళ్ల నుంచి కూడా వీరరాఘవరెడ్డి ఏ ఒక్కరికి తెలియని వ్యక్తి. మొన్న చిలుకూరి బాలాజీ ఆ విషయంలో ఇప్పుడు అందరికీ ఆయన సుపరిచితులయ్యాడు. జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడని చెప్పేసి తను ఉంటుంది. వీటన్నిటికీ మీ సమాధానం ఏంటి? అంటే మరి ఆవిడ ఎక్కడున్నారు, అప్పుడు ఎక్కడున్నారు, ఇప్పుడు ఎక్కడున్నారో అది చెప్పడం కోసం అయితే మరి కొంచెం బాగా జ్ఞానులే వాళ్ళు. వివాద వికృత నిషాదం అని ఒకటి ఉందండి. ఆ వివాద వికృత నిషాదంలో ఉన్నాను తల్లి. రాముడు తల తీసినప్పుడు రామతీర్థం దగ్గర ముత్యాలమ్మ విగ్రహాన్ని తన్నినప్పుడు, వరంగల్లో అర్చకుడిని చంపేసినప్పుడు, భహింస అల్లర్లు జరిగినప్పుడు వివాద వికృత నిషాదం అని ఒకటి ఉంది. అక్కడ బాగా హాయిగా నిద్రపోతూ ఉన్నానమ్మా. ఎవరైనా లేపుతారేమో, లేపితే వచ్చేవాడిని. అయినా వచ్చినా కూడా ఏ జ్ఞానం లేను అని నేను ఏం చేయగలుగుతాను? మీరు అందరూ ఉన్నారు కదా, మీరు అందరూ చేయండి సనాతన ధర్మం కోసం. పెహల్గాం దాడిలో 27 మంది 27 మందిని ప్యాంటులు విప్పదీసి నువ్వు హిందూ అవునా కాదా అని కాల్చి చంపారు కదా తల్లి. దానికి కారణం ఏమిటి? అల్లాని నమ్మని వారందరినీ చంపేయండి అని ఖురాన్లో ఉందంట. అలా ఎవరైతే చంపేస్తారో వారు స్వర్గానికి వెళ్తారు. చంపేసిన వారు, చంపబడిన వారు కాదు. అలాంటి ఖురాన్లో ఎందుకు ఉంది? ఈ విగ్రహ ఆరాధన చేసే వాళ్ళందరినీ రాళ్ళతో కొట్టండి, వారందరినీ తరిమేయండి, చంపేయండి అని చెప్పేసి బైబిల్లో ఉందటండి. మరి ఇలాంటి ఖురాన్ని, ఇలాంటి బైబిల్ని భారత రాజ్యాంగంలో అన్ని మతాలతో సమానంగా ప్రచారం చేయడం కోసం అనుమతి ఇచ్చింది ఎవరు? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25, 26, 27, 28, 29, 30 వీటిని తొలగించమని మీరందరికీ బాగా తెలుసు కదా. మేమంటే ఎవరికి తెలియదు. నేను అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలియదు, మీకు బాగా అందరూ తెలుసు కాబట్టి మోడీ గారికి చెప్పండి. మీ అంత గొప్పగా కాకపోయినా ఒక ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఎం నాగేశ్వరరావు గారు అని సిబిఐ డైరెక్టర్గా పనిచేశారు. ఆయన మోడీ గారిని, అమిత్ షా గారిని, ఆర్ఎస్ఎస్ పెద్దలను అందరినీ కలిసి చెప్పొచ్చారు. భారతదేశాన్ని కాపాడాలి అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 25, 26, 27, 28, 29, 30 వీటిని అమెండ్మెంట్ జరిపి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే తప్ప ఇక్కడ హిందువులు బతకరు అని అంత పెద్ద ఆయన స్వయంగా మోడీ గారు లాంటి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఆ పని చేయలేదు. మీరు బాగా అందరికీ తెలిస్తే మీరు వెళ్ళి మోడీ గారిని కలిసి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి తల్లి, మరి ఈ పని చేయించండి. నేను ఎప్పటిలాగే వివాద వికృత నిషాదంలో నిద్రపోతుంటానమ్మా. ఎప్పుడు సోంబేరిని ఆ ముష్టైన కీర్తనలు వింటూ నిద్రపోతానమ్మా. మెండు షూరులలో వెనుక దీయవని రెండు మాటలాడేవాడు కాదని రాముడు కీర్తనలు పాడుతుంటాడమ్మా. ముష్టైన బాగా పాడతాడు, విని నిద్రపోతుంటాను తల్లి నేను. మీరు చెయ్యండి అమ్మా. మా ముసలి వాళ్ళకి ఎందుకు ఈ పని? ఇప్పటికే వయసు మీద పడింది మాకు తల్లి. ఓకే. సో రామరాజ్య వ్యవస్థాపకులు వీరరాఘవరెడ్డి అంటే ఏ దేవుడిని నమ్ముతాడు? అంటే రామున్నా అంటే రామరాజ్య వ్యవస్థాపకులు అంటే రామ బంటుని నమ్ముతానండి. రాముడికో బంటు ఉన్నాడండి, హనుమంతుడు. హరిగుణ మణిమయేశ్వరములు గళమున శోభిల్లు. హరిగుణ మణిమయేశ్వరాలు కంఠాన ధరించి, అనాదాతీత సమగ్రహాలని నామాలుగా ధరించి, సశబ్ద నిశ్శబ్ద క్రియలను శ్వాసగా చేసుకుని, అయ్యా ఆ 12 స్వరస్థానాలని కంఠాన్ని మాలగా చేసుకుని ఎవరైతే ఉన్నారో రామబంటు, ఆ బంటుకి భక్తుణ్ణి, నేను కూడా బంటుని, దాసుని అండి. ఆ రామబంటు మరి రాముడికి బంటు కదా? అవునండి. అంటే మీరు కూడా రాముడికి బంటు అన్నట్టే. రామబంటుకు బంటు 1+2 ఆఫర్ అండి.
అంటే మీరు ఇప్పుడు మిమ్మల్ని రామ భక్తుడు అనుకోవచ్చా? రామ భక్తులకి భక్తుండండి. అదే అనుకోవచ్చా? అనుకోవచ్చండి. రామాయణి బ్రహ్మమునకు పేరు, రామాయణి బ్రహ్మమునకు పేరు. వేద ఆగమ శాస్త్ర పురాణాదులకు ఆధారమైన నాదసుధారసం బిలను నరాకృతాయే. స్వరములారు నొకటి గంటలు వరరాగము కోదండమురా. కాబట్టి అంతటా రామమే, మీలోనూ నాలోనూ ఉన్నది రాముడే. ఇది నేను అంటలేదని రామబంటు చెప్తున్న మాట ఇది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఆరోపణలు, ఇదంతా డ్రామా, ఇదంతా చిత్రీకరించి మరి దుష్ప్రచారం చేస్తున్నాడు అని చెప్పేసి ఇప్పుడు కొందరు అంటున్నారు. చివరిగా మరి మీరు శ్రీ రంగరాజన్ గారు చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు అక్కడే ఉంటారు, అక్కడే సేవలు చేస్తారు. ఆయన విషయంలో అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా మనం ఏదైనా తప్పు చేస్తే ఆ కర్మ తిరిగి మనకు వెంట తగులుతుంది అంటారు. మరి నిజానికి ఆ కర్మ వెనక్కి తిరిగి అదే అన్నారు, మళ్ళీ ఆయన విషయంలో అలా జరుగుతుందా ఏంటి? ఎవరి విషయంలో అయినా కర్మ వదిలిపెట్టదండి. ఆయన చేసినా నేను చేసినా ఎవరు కర్మకు అతీతులు కాదండి. కాబట్టి సత్యం ఏదో బోధపడే రోజు వస్తుంది. అప్పటి వరకు యద్భావం తద్భవతి. ఎంత మాత్రమున ఎవ్వరు దలిచినా అంత మాత్రమే నీవు. నమ్మిన వారిని నమ్మనివ్వండి, నమ్మని వారిని నమ్మనివ్వకుండా ఉండనివ్వండి. ఏదైనా పోయేదే ఉందండి. ఎవరు ఎలా అనుకుంటే అలా. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, రిజైండర్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. అంటే అక్కడ ఏం జరిగింది అనేది సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. ఇంత పెద్ద దారుణం ఒక పుణ్యమైన ఆ స్థలంలో జరుగుతున్నప్పుడు ఈవెన్ మీరు అన్నట్టు పోలీస్ వాళ్ళు కూడా దాన్ని ఎట్లా జీర్ణించుకొని ఆయనకు సహకరిస్తారు? మీరు అన్నట్టు అక్కడ అమ్మాయిలతో ఉండడం కానీ, నిజంగా తాగడం కానీ, లేకుంటే నాన్ వెజ్ తినడం కానీ, ఇదంతా ఎవరు కూడా సహించలేరు కదా. అటువంటిది పోలీస్ వ్యవస్థ ఎట్లా ఒప్పుకుంటుంది? మీరు అన్నట్టు న్యాయములు తెలియును జగములు మాయామయమని తెలుసును దూర్గుణ. న్యాయములు తెలియును జగములు మాయామయమని తెలుసును దూర్గుణ. కయజాది షట్రిపుల జయించు కార్యము తెలియును త్యాగరాజునికి. సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే మనసా. మీరు చెప్తున్న పోలీసులు న్యాయమూర్తులు దుర్గుణ కాయజాతి షట్రిపులు జయించే కార్యము తెలిసిన వారా? వారు మాయకు లోబడిన వారే. దైవీహేష గుణమయి మమ మాయ దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే అక్కడ వచ్చే లాభం ఏమిటి? నేను ఇక్కడ ఈ జడ్జిగా పనిచేస్తున్నప్పుడే నెక్స్ట్ రిటైర్ అయిపోయిన తర్వాత నా ఉపాధి ఎట్లా? ఉపాధి హామీ కోసం చాలామంది న్యాయమూర్తులు, చాలామంది పోలీసులు ఉపాధి హామీ కోసం పనిచేస్తున్నారని. వారికి అంత చిత్తశుద్ధి ఉంటే నా రిమాండ్ రిపోర్ట్లో లేని కేసులు, కొట్టేసిన కేసులు కూడా ఉన్నాయి అని మ్యాజిస్ట్రేట్కి అబద్ధం ఎలా చెప్తారండి? ఆన్ రికార్డులో అది. రేపొద్దున బహిరంగ విచారణకు వస్తే వారు తలకడ పెట్టుకుంటారు. వారు కోర్టులో 4 గోడల మధ్య విచారణ కాబట్టి ఏదో 4 చివాట్లతో బయట తిరిగేచ్చు అనుకోండి వాళ్ళు. ఇదే న్యాయమూర్తులు అలాంటి తప్పుడు రికార్డులు క్రియేట్ చేసినందుకు ఇదే పోలీసుల మీద 379 BNSS పాత చట్టం, 340 CRPC రీడ్ విత్ 195 1 బిల్ ప్రయోగిస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటండి? కాబట్టి వారు ఏం అతీతులు కాదు స్వామి, మాయకి వారు ఏం అతీతులు కాదు, వారు మాయకి లోబడిన వారు. ఓకే, చివరికి ఏం కోరుకుంటున్నారు? ఎప్పుడు కోరుకునేది ఒకటే, ప్రతి ఆలయంలో ఉండే అర్చక పురోహితులు అయ్యా, ఇది వరకు 1947లో పాకిస్తాన్ భారతదేశ విభజన జరిగినప్పుడు ఏం జరిగిందో విన్నాం. కాశ్మీర్లో పండితులు ఓచుకోత పేరుతో ఏం చేశారో విన్నాం. వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుందో తెలుసు.
బంగ్లాదేశ్లో ఏం చేస్తున్నారో తెలుసు, ఊచకోతలు తెలుసు. మొన్న పెహల్గాం ఘటనలో ప్యాంటులు విప్పి మరి భార్యల ముందే జిప్పు తీసి మరి హిందూ అవునా కాదా అని మతం అడిగి మరి కాల్చి చంపిన సంఘటనలు మనకు తెలుసు. మనకి ఇప్పటికైనా కళ్ళు తెరిచి వారి వారి ప్రార్థనా మందిరాల్లో అన్ని మత బోధకులు ఏమైతే బోధనలు చేస్తున్నారో మనల్ని నాశనం చేయాలని, మనం కూడా నాశనం చేయాలని బోధనలు చేయక్కర్లే. మా ఆలయాల్లో అర్చక పురోహితులు మీరే బోధకులు కాబట్టి మఠాధిపతులు పీఠాధిపతులు చక్కగా క్షాత్రం కలిగిన వారందరినీ వెలికి తీయండి, గోత్రం ప్రకారం మనందరూ బంధువులు అని చెప్పండి, అన్ని కులాల్లో అన్ని వర్ణాల్లో ఒకటే గోత్రం ఉన్న ఉదంతాలన్నీ ఉదాహరణగా చూపించండి, ఐకమత్యం కోసం బోధనలు మొదలు పెట్టండి. మన బతుకు తెరువు కోసం పూజలు పునస్కారాల పేరుతో దేవాలయాలను అక్కడితో మాత్రమే పరిమితం చేయకుండా తక్షణం అట్ వన్స్ ఫోర్త్ విత్ మీరు విధులు అర్చక పురోహితులను ఏ విధుల కోసం భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో పేర్కొన్న లక్షణాలు తెలియజేస్తూ మీరు నియమించబడ్డారో ఆ పని చెయ్యండి అని సవినయంగా వారి ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నానండి అయ్యా. శ్రీ మోదకొండమ్మ తల్లి జ్యోతిష్యాలు, స్త్రీ పురుష వశీకరణం, లక్ష్మీ వశీకరణం, ఇంకా స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా వాక్ సిద్ధి, మంత్ర సిద్ధి పొందిన ధనప్రాప్తి వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ మంజునాథ్ గారు అమ్మవారి పూజలు చేసి 9 రోజుల్లో మీ అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలరు. మా కాంటాక్ట్ నంబర్ 9154008307. మీ జాతకంలో ఉన్న గ్రహపీడల వలన కష్టాలు పడుతున్నారా? ఏళ్ల తరబడి సంతానం కోసం పరితపిస్తూ ప్రతి నిమిషం నరకం అనుభవిస్తున్నారా? ఎన్ని సంబంధాలు వచ్చినా వివాహం ముడిపడట్లేదా? విద్యా ఉద్యోగంలో వెనకబడిపోతున్నారా? ప్రేమ విఫలం, ఇతరుల సాంగత్యం, ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే మీ అన్ని సమస్యలకు ఫోన్ ద్వారా సంప్రదించి యంత్ర మంత్ర తంత్రాల ద్వారా నవగ్రహ కాలసర్ప దోష నివారణ ద్వారా అమ్మవారి పూజలు చేసి 9 రోజుల్లో పరిపూర్ణమైన పరిహారం చేయబడును. మా కాంటాక్ట్ నంబర్ 9154008307.